హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు పాలకూర కోడిగుడ్లు ఫ్రై, అంటే పాలకూర అన్నం క్యారేజీలోకి పాలకూర గుడ్లు, ఒక గుడ్డు కొట్టేసి క్యారేజీ కడుతున్నాను. చూడండి, పాలకూర అంటే జీలకర్ర, ఎండుమిర్చి, ఒక్క ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం, అంటే వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ అంటారు కదా, వెల్లుల్లిపాయ వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకి గుడ్డు కొట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేయాలి. పాలకూరలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు గుడ్డు వేస్తున్నాను. చూడండి, పాలకూరలో ఒక ఎగ్గు, పాలకూర ఎగ్గు కూర కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు అన్నం వేసాను. ఇది ఎగ్ రైస్ లాగా అనమాట. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్, క్యారేజీలోకి కూడా చాలా బాగుంటుంది. మా బాబు ఏ రసాలు అన్నీ పట్టుకొని వెళ్ళటానికి తీసుకెళ్ళడు కాబట్టి నేను ఇలాగ రైస్ లాగా చేసేస్తాను. రోజుకి ఒక రకం వెరైటీ లాగా. మీరు నా వీడియోలు ఇలా పెడుతూ ఉంటాను. నా వీడియోలు చూస్తాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి, ఎగ్ రైస్, ఎగ్గు పాలకూర రైస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఒక ఎగ్ కొట్టచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ కైమా కర్రీ కూడా, కైమా దోశ చేస్తున్నాను. అందుకని ఇది ఎగ్ ఒక్కటే చేశాను. అందుకనే, లేకపోతే 2-3 ఎగ్గులు కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఒక్కరికే కాబట్టి నేను ఇలా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పాలకూర ఎగ్ రైస్. దీంట్లో చిన్న గరం మసాలా వేసాను. ఇదండి, ఇది చిన్న గరం మసాలా ప్యాకెట్ వేసాను, చిన్నది, అంతే. ఇంకేం వేయలేదు నేను. అల్లం వెల్లిపాయ కానీ ఏం వేయలేదు. ఇంకా ఈ ఎండలకి ఎక్కువ మసాలాలు, ఘాట్లు కానీ తింటే మళ్ళీ ఏదో ఒకటి అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్?